నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, రాజరాజేశ్వరి ఉపాసకులు డాక్టర్ సూరంపూడి భానుకోటేశ్వరి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే మేడం. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇంటిని చూసి ఇల్లాల్ని చూడు అని ఖచ్చితంగా చెప్తూ ఉంటారు. అసలు ఇంటికి ఎంటర్ అవుతూనే పాజిటివ్ వైబ్‌ని ఏదైనా మనకి ఇస్తోంది, చూపిస్తోంది. అబ్బా! ఏంటి ఇల్లాలు ఎంత మహాసాధ్వి అని చెప్తోంది అనంటే ఫస్ట్ గడప చూస్తే తెలుసుకోవాలి. గడప చూసి. ఏమండి? అవునండి. గడప ఎంత అందంగా కొన్ని కొన్ని ఇళ్ళల్లో చూస్తుంటే 2 కళ్ళు చాలు. లక్ష్మి అక్కడ ఆ గడప మీదే కనబడుతుంటుంది అంతే. నాకైతే. ఆ ముగ్గు గాని, ఆ గడప, ఆ శ్రద్ధ అద్భుతం. అది ప్రతి ఒక్కరికి ఉండాలి. నిజంగానే గడప పూజ అనేది అసలు ఎలా చేసుకోవాలి? గడపకి మనం ఇచ్చేటటువంటి ఆ మర్యాద, ఆ పూజించేటటువంటి విధానం చేత లక్ష్మి అనుగ్రహాన్ని పొందేటటువంటి పరిస్థితి ఉంటుందా? అసలు గడప పూజ అంటే ఏంటి? ఎలా చేసుకోవాల్సి ఉంటుంది చెప్తారా? హ్మ్. చాలా మంచి సబ్జెక్ట్ తీసుకున్నారు. ద్వారలక్ష్మి పూజ. మనం అందుకే ఏదన్నా కన్‌స్ట్రక్షన్ చేసేప్పుడు కూడా ఆ! ఓన్ హౌసెస్‌కి కూడా డోర్లు పెట్టేప్పుడు ప్రత్యేకమైన పూజ చేస్తారు. మనకి నోముల్లో కూడా ఉంటుంది పద్మిని. హ్మ్. గడప గౌరి నోము అని ఒక హ్మ్. నోము ఉంటుంది. ఆ హ్మ్. నోము పట్టినప్పుడు ఏంటంటే ఒక చిన్న కథ ఉంటుంది. హ్మ్. సంవత్సరం పొడుగుతా ఆ కథ చదువుకొని అక్షింతలేసుకోవాలి. గడపకి పసుపు రాసి బొట్టు పెట్టాలి. సంవత్సరం అంతానా? సంవత్సరం అంతా చేయాలి. అలాగే పూలతోటి అలంకరించాలి. ఓపుకున్న వాళ్ళు దీపారాధన కూడా చేసి, లేకపోయినా పర్లేదు. గడపని చక్కగా పసుపు రాసి కడిగి, పసుపు రాసి బొట్టు పెట్టి కాకపోతే ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే 4 రోజులు బ్రేక్ వస్తుంది గదా! అప్పుడు 4 గడపలకి జేయాలి. ఓకే. ఓకే. అలా. మీరు పూతాంబూలం, పండు తాంబూలం ఆ! ఐడియా ఉండే ఉంటుంది ఆ! కదా! ఇప్పుడు 4 రోజులు బ్రేక్ వస్తే రోజు ఒక ముత్తైదుకి ఇవ్వాలి. 4 రోజులు బ్రేక్ వస్తే నలుగురు ముత్తైదులకి నలుగురికి. ఇవ్వాలి. మీరేదో అడుగుతున్నారు? నలుగురికి ఇవ్వటం ఓకే. హ్మ్. ఇవాళ రేపు ఇల్లులు చూస్తున్నారా? ఆ! ఒక్క గడప కూడా ఉండట్లేదు ఒక్క తెలుసా? గడప గూడా ఎంత ఉండట్లేదు. ఘోరం అసలు. ఘోరం అండి. అమ్మ బాబోయ్! ఇదివరకు ఒకానొక సమయంలో, ఒకానొక కాలంలో అంటే ఒక 25 సంవత్సరాలు వెనక్కి వెళ్తే, గడప చాలా పెద్దగా ఉండేది. అరుగుండేది. ఇంటి ముందు అరుగుండేది. గడప గూడా ఎంత పెద్ద ద్వారబంధాలుండేవి. అందుకే కదా గడప దాటితే గారెలు పంచేవాళ్ళు పసిపిల్లలకి. అవును. గడప దాటలేనంత ఉండేది. హ్మ్. ఇంత పెద్దదుండేది గడప. అవునా? వంటింట్లో గూడా గడపలు పెద్దవి ఉండేవి. అవునవును. అందుకే ఆడవాళ్ళు మడి విప్పాక అక్కడే పడుకుంటారు. గడప మీద పడుకోకూడదు. ఆహా! గడప మీద చేయకూడని పనులు చేయకూడదు. కూర్చోవడం అయితే అసలే ఆ! కూర్చోకూడదు. తొక్కకూడదు. అస్సలు తొక్కకూడదండి. ఈ అస్సలు. విషయం ఆ! అయితే మీరు మనం వాలిడ్‌గా అడ్రెస్ తీసుకున్నారు. ఆ! చెయ్యాలిది. ఎవరైనా ఆ! అసలు ఆ గడప దగ్గర నుంచొని కాలు గడప మీద పెట్టి దున్నపోతుల్లాగా, దున్నపోతు నాకు కోపమొస్తుంది ఈ మాట నిజంగా. కాలు తొక్కుకుంటూ వెళ్ళడం లేకపోతే తొక్కండి. దాని మీద కాలు పెట్టి మాట్లాడడం. మాట్లాడతారు. అది అస్సలు, ఛీ! ఛీ! అస్సలు ఛీ! మంచి ఛీ! పని కాదు. అది ఉంటే మటికి నేను వెంటనే మొహమాటం లేకుండా చెప్తా. గడప తొక్కకండి, గడప మీద కాలు పెట్టకండి. అక్కడ నుంచొని మాట్లాడకండి. ఎవడు గడప దగ్గర అసలు ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాము. మన తల మీద ఎవరైనా ఇక్కడొచ్చి ఇలాగ నుంచొని మాట్లాడుతుంటే మనకెంత చికాకేస్తుంది. అవును. అవును. మరి అలా గడప దగ్గర ఎలా మనం చేస్తాం? అలా కరెక్ట్. చేయకూడదు. గడప దగ్గర మనం మాట్లాడే మాటలు కూడా జాగ్రత్తగా మాట్లాడాలి. ఓకే. గడప దాటుతూ ఏ అమంగళాలు మాట్లాడకూడదు. ఓకే. హ్మ్. గడప లోపలికి వస్తూ గాని, బయటికెళ్తూ కానీ, హ్మ్. మంచి మాటలే మాట్లాడాలి. హ్మ్. సపోజు ఇంట్లోంచి మగవాళ్ళు బయటికెళ్తున్నారనుకోండి ఎగ్జాంపుల్‌కి. హ్మ్. బియ్యం అయిపోయాయి తేవాలి ఇలా గూడా చెప్పకూడదు. హ్మ్. అయిపోయాయా తెస్తాం అనంటూ వాళ్ళెళ్ళకూడదు. హ్మ్. నిండుకున్నాయని చెప్తామనుకోండి. నిండుకున్నాయని చెప్పాలి. బట్ ముందే చెప్పాలి. ఆ గడప దాటేప్పుడు మనం ఏం మాట్లాడతాం అన్నది డెఫినిట్‌గా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తుంది. హ్మ్. హ్మ్. అస్సలు గడప తొక్కకూడదు. అది తొక్కకూడదు. చాలా ఇది. మనం ఎందుకు మరి పండుగలొస్తే గడపకి ముగ్గు పెట్టి, గుమ్మానికి పచ్చ తోరణం కట్టి, బంతిపూల తోరణాలు మనం ఎందుకు కడతాము? గడప లక్ష్మీప్రదం కాబట్టి. హ్మ్. అలాంటి లక్ష్మీప్రదం ఇంకొకటి మనం ఇంట్లోకి గడప దాటి లోపలికొస్తున్నప్పుడు, హ్మ్. ఇదివరకు కాలంలో అయితే అక్కడ బయటే నీళ్లుండేవి. కాళ్ళు కడుక్కునే గడప దాటి లోపలికొచ్చేవాళ్ళు. అవును. సరే ఇప్పుడు లోపలికొచ్చినా అక్కడ కాళ్ళు కడుక్కుంటారనుకోండి బాత్రూమ్‌లోకో, బాల్కనీలోకెళ్ళి అది వేరే సంగతి కానియండి. హ్మ్. గడప బయట నెగెటివ్ ఎనర్జీస్ అన్నీ బయటుంటాయి. గడప దాటి లోపలికి రాకుండా మనం గడపని ప్రొటెక్ట్ చేయాలి. హ్మ్. చేయాలంటే ఫస్ట్ అక్కడ లక్ష్మీ అమ్మవారి తత్వాన్ని ఆవాహన చేస్తేనే కదా! చేయాలి. లేకపోతే ఒక వస్తువులాగా మనం అది జస్ట్ ఒక తలుపులాగానో, లేతే ఒక సోఫా సెట్ లాగానో గడపని ట్రీట్ చేయడానికి లేదు. కరెక్ట్. అలా చేయకుండా ఉండాలంటే ప్రతి మంగళవారం, ప్రతి శుక్రవారం. అసలు మామూలుగా కూడా ఇంటికి దిష్టి దోషాలున్నాయి. ఇంటికి నరదిష్టి, నరపీడ ఉందన్నప్పుడు ఎవరైనా జేయొచ్చు. 5 గురువారాలు, 5 ఆదివారాలు. నేను ఇదివరకు రామదేవుని కథ ఇప్పుడు చదువుకుంటూ ఉన్నాను. బట్ ఇదివరకు విధి విధానాలతో అన్నీ జేసేదాన్ని. ఒకసారి మీరు చెప్పాలండి ఒక వీడియో. నా తప్పకుండా. కోసమైనా చెప్పాలి. షూర్. షూర్. రామదేవుని కథ నేను చేసుకోవాలి ఒకసారి. షూర్. ఆ! నెక్స్ట్ షూర్. వీడియోలో చేద్దాం. ఆ! షూర్. ఆ! అది చేసినప్పుడు ఆదివారం, గురువారం తప్పకుండా నా దగ్గర గంగాజలం ఉంది. ఆ నీళ్ళల్లో కొంచెం మామూలు నీళ్ళు కలిపి గడపని కడిగి, చక్కగా పసుపు రాసి, బొట్టు పెట్టి అలా జేసేదాన్ని.
అసలు ఎంత మంచి రిజల్ట్స్ ఉంటాయంటే పద్మిని, చాలా బాగుంటుంది. అసలు ముందు ఆ రోజే మన ఇంట్లో చాలా పాజిటివ్ వైబ్స్ చూస్తాం. అలానే అది అలవాటైపోయి నాకు ప్రతి గురువారం, ప్రతి ఆదివారం అదే గడపకి పసుపు రావడం అలవాటు. ఇప్పుడు అంటే ఒక్కొక్కసారి ఓపీ లాతే ఆదివారం కాతే గురువారం, ఒక వారానికి ఒక్క రోజు అయితే కంపల్సరీ మనం గడపని కడుక్కొని రాసుకోవడం ఉంటుంది. లేదా శుక్రవారాల్లో అయినా చేయొచ్చు, మంగళవారం, శుక్రవారం. కానీ ఇచ్చేస్తే ఇంకోటి మనకి గడప రాహు భగవానుడిని సూచిస్తుంది. అందుకే పొద్దున్నే లేచినప్పుడు గడప మీద కాస్త నీళ్లు జల్లితే, కనీసం మనం తుడిచి ఇచ్చేయాలని అలా నీళ్లు జల్లినా కూడా మన మైండ్ కామ్ డౌన్ అవుతుంది. యాంగ్జైటీ ఇవి పెరగకుండా, ప్రెషర్స్ చాలా ఉన్నాయి కదా. ఒకప్పుడు జీవన విధానం వేరు, ఇప్పుడు జీవన విధానం వేరు. ఒకప్పుడు జీవన విధానంలో అంత ప్రెషర్స్ ఉండేవి కాదు. ఏదో మగవాళ్ళు బయట పనులు చేసుకొచ్చేవాళ్ళు, ఇంట్లో ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకునే వాళ్ళు, అలా సాగిపోయేది వాళ్ళ జీవితాలు. బట్ ఇప్పుడు రోజు పెరుగుతున్న కొద్దీ కాంపిటీషన్ పెరిగిపోయి ప్రెషర్స్ ఎక్కువైపోతుంది. ఇలా చేస్తే కనుక ప్రెషర్ కమ్ డౌన్ అవుతుంది. మామూలుగా జన్మజాతకంలో రాహువు యొక్క దోషాలతోటి ఇబ్బంది పడుతున్న వాళ్ళు గడపకి రోజు పూజ చేస్తూ ఉంటే కనుక అవి కమ్ డౌన్ అవుతాయి. రాహు భగవానుడు అమ్మవారి దగ్గర తల ఉంచుతాడు. ఆయన ఎవరి దగ్గర తల ఉంచడు, అమ్మవారి దగ్గర తల ఉంచుతాడు. గడప గౌరీ కాబట్టి గడప గౌరీగా భావిస్తూ మనం రోజు చేసుకుంటే, రోజు చేయకపోయినా వారానికి ఒక్కసారైనా సరే చేస్తూ ఉంటే కనుక డెఫినెట్ గా కమ్ డౌన్ అవుతాయి పద్మిని. ఓకే ఓకే, అద్భుతం అండి. ఖచ్చితంగా గడప గౌరీ వ్రతంలాగా కూడా చాలా మంది చేస్తూ ఉంటారు సంవత్సరం పొడుగునా. ఇప్పుడు మీరు అన్నారు కదా ఇందాక, సంవత్సరం పొడుగునా ఒకవేళ చెయ్యాలి అనుకున్న వాళ్ళు అడ్డొస్తే 4 గడపలకు చేయాలి. 4 గడపలు ఇప్పుడు అవైలబిలిటీగా లేదు. అప్పుడు ఏం చేయాలి మరి? అప్పుడు 2 గడపలన్నా ఉంటే 2 గడపలకి ఇప్పుడు 2 రోజులు చేస్తారనుకోండి, 3 రోజులు సరిపోతుంది. 4 సార్లు రాసి కూడా ఉండట్లేదు. 2 సింహద్వారానికి మాత్రమే ఒకటే ఉన్నప్పుడు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు ఎవరింటికైనా వేరే గడపకైనా పక్క వాళ్ళ గడపనైనా హైర్ చేసి అలాగైనా పర్వాలేదు రాయొచ్చు. అలా రాయొచ్చు. మన చుట్టాలు ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఏమైనా 4 గడపలు ఉంటే వెంటనే రాసేయచ్చు. అలా చేసుకుంటే చాలా బాగుంటుంది. దాని ఉద్యాపన కూడా 2 మంగళసూత్రాలు ఇస్తారు. మంగళసూత్రాలు కొనాలి, కొని ఇవ్వాలి ఉద్యాపన. ఒక ముత్తైదు స్త్రీని పిలిచి బంగారపు మంగళసూత్రాలు, బంగారపు ఒక 1 గ్రాములో మనం చేయమంటే కంసల వాళ్ళు చేసిస్తారు. అంటే ఎవరి శక్తిని అనుసరించి వాళ్ళు చేయొచ్చు. చిన్నవి అమ్ముతారు, నోము మంగళసూత్రాలను అమ్ముతారు ఉంటాయి. అవి తీసుకొని అవైనా ఇవ్వచ్చు, శక్తి ఉన్న వాళ్ళు పెద్దవైనా ఇవ్వచ్చు. అది ఎలాగైనా ఉద్యాపన చేసుకున్నప్పుడు చీర పెట్టి దాంట్లో రవికల గుడ్డ పెట్టి దాని మీద సుమంగళి ద్రవ్యాలు పెట్టి ఇది పెట్టి ఉద్యాపన చేసి భోజనం పెట్టాలి. అసలు ఇదివరకు కాలంలో ఉద్యాపన అంటే వాళ్ళకి తలంట్లు పోసి, మంగళహారతి తిప్పి తలంటి పోసి, వాళ్ళకి కొత్త వస్త్రం ఇచ్చి కట్టుకోమని వాళ్ళకి భోజనం పెట్టి అప్పుడు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే కాలగమనంలో వాళ్ళకి ఒక షాంపూ ప్యాకెట్, కుంకుడికాయల ముందే రోజే ఇచ్చి తలంటి పోసుకొని రండి అమ్మ అని చెప్పి అలా చేస్తున్నారు. అలా చేయగలిగే వాళ్ళు అలా చేయొచ్చు. లేదా మామూలుగా మన ఇంటికి వాళ్ళని శుచిలో వచ్చినప్పుడు ఇలాగైనా చేయొచ్చు. సంవత్సరం పాటు చదువుకొని అక్షంతలు వేసుకొని గడప తుడిచి ముగ్గు వేసి గడప పూజ సింపుల్. గడప కడిగేసుకుంటాము, ముగ్గేస్తాము, అదే మనం పసుపు కుంకుమలు పెట్టేస్తాము, ముగ్గేస్తాం అంతే. రథసప్తమి రోజు పట్టాలి, లేదా మాఘమాసంలో వచ్చే పౌర్ణమి అయినా పట్టచ్చు, శివరాత్రి రోజైనా పట్టచ్చు. ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా వ్రతం పట్టచ్చు, నోము పట్టచ్చు. ఓకే. మరి మధ్యలో ఏదైనా అశౌచం వచ్చింది అనుకోండి, సూతకన్య ఇంకా చేయకూడదు, ఆపేసేయాలి. మళ్ళీ పట్టాలి నోము. మళ్ళీ పట్టాలి. అశౌచం వస్తే మటుకు అంటే జాత శౌచం, మృత శౌచం ఉంటుంది. ఇప్పుడు జాత శౌచం అంటే 11 రోజులు అయ్యాక చెయ్యొచ్చు, అది పుణ్యం కాబట్టి పురుడు పుణ్యం అంటాం కదా. మృత సంవత్సరం వస్తే మటుకు ఇంక చేయకూడదు. వాళ్ళకి సంవత్సరం పాటు అవి మాసికాల సంవత్సరం చేయాలంటే మటుకు ఇంకా అది ఆపేసేయాలి, మళ్ళీ మొదలు పెట్టుకోవాలి. కొంతమందికి ప్రెగ్నెన్సీ వస్తుంది, అప్పుడు కూడా ఆపేసేయాలి. ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా ఆపేయాలి. ఎందుకంటే మనం 5 నెలలు అయ్యాక ఇంకా చేయకూడదు. అంటే ఇప్పుడు అత్తగారు చేసుకుంటుంది అనుకోండి, కోడలికి ప్రెగ్నెన్సీ వచ్చింది అనుకోండి, అత్తగారు చేసుకోవచ్చు కదా. చేసే కొత్త కోడలికి వస్తే అదే అప్పుడు ఇప్పుడు మొదలు పెట్టారు, నెల తప్పారు అనుకోండి, అది సంవత్సరం పాటు చేయాలి. వీళ్ళు ఒక 3 నెలలు చేయగలుగుతారు, 4 నెలలు, ఇంకా తర్వాత చేయకూడదు కదా, మహా అయితే 5 నెలలు. అందుకని ఆపేసేసి తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. అద్భుతం అండి. గడప మళ్ళీ పట్టి చేసుకోవడం ఉంటుంది. గడపకి మనం ఎంతైతే గౌరవాన్ని ఇస్తామో తిరిగి అంతే గౌరవాన్ని ఖచ్చితంగా పొందుతాము. ఎడ్జి కదా అది. గడప ఒక రకంగా మన ఇంటికి గ్రామ దేవత, కొమ్ము కాస్తుంది. దుష్టశక్తులు మన ఇంట్లోకి రానియకుండా అమ్మవారు కొమ్ము కాస్తుంది. ఇది మన సనాతన ధర్మంలోనే ప్రతి స్త్రీలకి విషయం తెలుసు. ఖచ్చితంగా అద్భుతం అండి, చాలా చక్కగా తెలియజేశారు. నెక్స్ట్ వీడియోలో అస్సలు మర్చిపోకుండా రామదేవుని కథ గురించి తెలుసుకుందాం. థ్యాంక్ యూ మేడం, నమస్తే.
మంగళం. నమో భగవతే వాసుదేవాయ. జై శ్రీరామ్. జై శ్రీరామ్.